నమస్తే. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి ఇంకా చల్లారలేదు. త్వరలో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక 100% రాబోతుంది. నా వెనుక స్క్రీన్పై ఆ పిక్చర్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమవుతుంది. దానం నాగేందర్ తప్పించుకోలేని పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయినరు. మిగతా 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లయినా తప్పించుకునే పరిస్థితి ఉండొచ్చు. కానీ దానం నాగేందర్ పరిస్థితి మాత్రం లేదు. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు. ఎప్పుడు పోయిండు? మళ్ళా 1 ఇయర్కు అట్లా ఏం పోలేదు. గెలిచిన 2-3 నెలలకి వెళ్ళిపోయిండు. బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కనీసం మామూలుగానే ఉండలేదు. పోయి ఎంపీ టికెట్ తీసుకొని సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. కాబట్టి దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసిండు. గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ కంప్లీట్ చేసిండు. మిగతా ఇద్దరు ఎవరంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళిద్దరూ తప్పించుకునే పరిస్థితి దాదాపుగా లేనట్లే కనిపిస్తుంది. ఏమన్నా తప్పించుకుంటే కడియం శ్రీహరి తప్పించుకోవచ్చు, ఆయనది కూడా డౌటే. కానీ దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. గురువారం స్పీకర్ మరోసారి నోటీసులు పంపిండు దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి. ఏం వివరణ ఇస్తారు మీరు అనేది? అంటే వాస్తవంగా కూడా వీళ్ళిద్దరు తప్పించుకునే పరిస్థితి 100% లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఈయన ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ తరఫున పోటీ చేసిండు, ఓడిపోయిండు. అది వేరే విషయం. ఓడిపోయిండు, ఖచ్చితంగా దొరికిపోయిండు అక్కడ పూర్తి స్థాయిలో బీఫామ్ తీసుకొని కాంగ్రెస్. తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇప్పించుకొని ఆ నామినేషన్ పత్రంలో సంతకం చేసిండు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా నా బిడ్డ పోటీ చేస్తుందని. ఇట్లా ఈ ఇద్దరు దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. కడియం శ్రీహరి నిన్ననే స్పీకర్ను కలిసి నాకు ఇంకా కొంత గడువు సమయం కావాలి వివరణ ఇవ్వడానికి, అఫిడవిట్ దాఖలు చేయడానికి అని స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కానీ దానం నాగేందర్ మాత్రం పర్మిషన్ కాదు కదా, ఏం తీసుకోలేదు. సీదా స్పీకర్ నోటీసులు పంపడంతోనే ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇప్పుడు మంతనాలు చేస్తున్నాడు, సుదీర్ఘ చర్చలు చేస్తున్నాడు. ఏం చర్చలు అంటే, నేను రాజీనామా చేస్తా, తప్పించుకునే పరిస్థితి లేదు, స్పీకర్ ఎట్లయినా అనర్హత వేటు వేస్తాను నా మీద, ఆ వేటు వేయక ముందుకే నేనే రాజీనామా చేస్తా, నేను మళ్ళీ గెలుస్తా, నాకు పట్టుంది, నాకు మంత్రి పదవి కావాలనేది అధిష్టానం దగ్గర పోయి ఒక వినతి పత్రాలు ఇస్తున్నాడంట. ఇట్లా పోయి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో డిమాండ్లు ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, బై మిస్టేక్లో ఏమైనా ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదనుకోండి, మరి ఏంది నా పరిస్థితి అని అవి కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? నాకు ఏప్రిల్లో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అదన్నీ ఇవ్వండి, అది లేకపోతే ఎమ్మెల్సీగా చేసి నాకు మంత్రి పదవి ఇవ్వండి, అది లేకపోతే క్యాబినెట్ హోదాతోటి ఇంకేదైనా పదవి ఇవ్వండి తప్ప, నాకు మంత్రి పదవి స్థాయిలో ఉండాలి తప్ప నన్ను మామూలుగా ఉంచితే మాత్రం నేను ఊరుకునే పరిస్థితి లేదని దానం నాగేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు వినిపిస్తుంది, వస్తున్న సమాచారం కూడా అదే. అంటే వాస్తవంగా కూడా దానం నాగేందరు అసలు ఆయనను ఎవరు రమ్మన్నారో అర్థం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద ఏం అడుక్కోలేదంట. ఈయననే తొందరగా పోయి జాయిన్ అయ్యి ఈరోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైపోయింది ఆయన పరిస్థితి. కనీసం ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది లేదు. ఇప్పుడు లైన్ క్లియర్ ఎవరికి అయింది? విజయారెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. విజయారెడ్డి బరిలో నిలవబోతుందంట. దానం నాగేందర్పై నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఖైరతాబాద్లో. దానం నాగేందర్కి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంట. ఎందుకు అది కూడా చెప్తా నేను. విజయారెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 100% సపోర్ట్ చేసింది, చాలా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆమె పోటీ చేసిన నవీన్కు గుంపగుత్తుగా ఓట్లు వేయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ ప్రచారంలో కూడా దాదాపు ఎక్కడైనా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు కనిపించిందంటే, హామీ ఇచ్చిందంట అధిష్టానం కూడా, నీవు ఇక్కడ నవీన్ యాదవ్ను గెలిపిస్తే, ఎందుకంటే నవీన్ యాదవ్ను గెలిపించడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా మారింది అది. అందుకే విజయారెడ్డిని ఒప్పించి ఇక్కడ నువ్వు గెలిపిస్తే అండగా ఉంటే నవీన్ యాదవ్కు 100% ఖైరతాబాద్ టికెట్ నీకే ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు హడావిడిగా మేఘాల మీద దానం నాగేందర్ ఢిల్లీకి పోయి నా పని ఉత్తదయ్యేటట్టుంది, నా బతుకు వ్యర్థమయ్యేటట్టుంది, ఇజ్జత్ పోయేటట్టుంది, ఏదో ఒక పదవైనా తెచ్చుకోకపోతే లేకపోతే నిలుపుకోకపోతే నా పరిస్థితి దారుణంగా ఉంటుందని మేఘాల మీద ఎవరు లేరు, ఆయన వెనుక ఒక్కడే పోయిండు. ఆయన ఆయన ఇద్దరే పోయి ఇట్లా మల్లికార్జున ఖర్గే, ఆయన రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వీళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నాడంట. ఎందుకంటే పాత పరిచయాలు ఉన్నాయి కదా, ఈయన కాంగ్రెసే కాబట్టి. అట్లా నాకు ఆ పదవి ఈ పదవి కావాలని చెప్తున్నాడు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి నాకు,
ఇచ్చి గెలుస్తా నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి బీసీ కోటాలని కూడా రిక్వెస్ట్లు పెడుతున్నాడంట, కానీ అదంతా ఉత్త కథనే అనేది తెలుస్తుంది. ఎందుకంటే విజయారెడ్డికి అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట, ఆమెకే టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకునే పరిస్థితి కూడా ఉంది, ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోతుంది కాంగ్రెస్. చాలా వేడి మీద ఉంది, ఉత్సాహం మీద ఉంది. అదే ఉత్సాహంతో అక్కడ గెలిచి లోకల్ బాడీ ఎన్నికల్లో భారీ స్థాయిలో మళ్ళీ ఉప ఎన్నిక ఖైరతాబాద్లో కూడా గెలిచే ప్రయత్నం చేద్దాం. ఇట్లా గెలుచుకుంటూ పోతే ఖైరతాబాద్లో కూడా గెలిస్తే మనం బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టొచ్చు అనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే దానం నాగేందర్ కూడా నీవు రాజీనామా చేయని కూడా ఆయన కూడా ఆదేశించినట్ట. ఇక రేవంత్ రెడ్డి దగ్గర చెప్పే విషయాలన్నీ చెప్పిండు, కానీ ఒకసారి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి కూడా పోయి చెప్పే విషయాలు చెప్దామని ఢిల్లీకి పోయిండనేది తెలుస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పోయిన వాళ్ళల్లో 9 మంది తప్పించుకునే పరిస్థితి ఉంటే ఉండొచ్చు, కానీ దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి లేదు. 100% ఉప ఎన్నిక వస్తుంది. మరి ఇది కాంగ్రెస్ ఏ రకంగా తీసుకుంటుందో తెలియదు, కానీ బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి, చావు దెబ్బ కొట్టాలి, మానసికంగా వాళ్ళను కుంగదీయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తం అయితే విజయారెడ్డి మాత్రం పట్టు విడవదంట. టికెట్ ఇవ్వాల్సిందే నాకని పట్టు పడుతుందంట ఇప్పటి నుంచే, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను 100% నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చిన, సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన, ప్రచారం చేసిన, నాకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే మాత్రం భూకంపమే సృష్టిస్తామని చెప్తుందంట. ఇక దానం నాగేందర్ పని అయిపోయినట్లే కనిపిస్తూ ఉంది. ఢిల్లీకి పోయి వేడుకోలు పెట్టుకుంటున్నాడు, ఇట్లా దగ్గరికి కూర్చొని ఆయన పరిస్థితి అయిపోయినట్టే కనిపిస్తూ ఉంది. ఈ చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఇక అక్కడ బీఆర్ఎస్ ఏమో మేము రెడీ అని చెప్తుంది, మేము రెడీ, మరో ఉప ఎన్నికకు మేము రెడీ, ఇప్పుడు మా తడాక చూస్తామని చెప్తుర్రు. మరి ఏం జరుగుతుందో ఏం కథనో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం మరో ఉప ఎన్నికకు ఇక ఒక అగ్నిపర్వతం అయితే పేలబోతున్నట్లు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.